జిల్లాలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్ సింగిల్ రెడ్డిగా మిగిలిపోతారని జోస్యం చెప్పారు. గతంలో వై-నాట్ 175 అని ప్రచారం చేసుకున్న జగన్ ఇప్పుడు కేవలం 11 స్థానాలకే పరిమితమై 11 రెడ్డిగా పేరు పొందారని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ వెన్నుపోటు దినంగా కార్యక్రమం నిర్వహించడం సిగ్గుచేటు అని, వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు ఈ రోజును ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా భావించాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం వైసీపీ నాయకులకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఒక పనికిమాలిన పార్టీ అని, లెవెన్ రెడ్డి అని జగన్ను ఉద్దేశించి అన్నారు. ఓడిపోయిన తర్వాత కూడా జగన్ ఒక్కసారి కూడా ఆత్మపరిశీలన చేసుకోలేదని కోటంరెడ్డి విమర్శించారు. వెన్నుపోటు దినం అని పిలుపునిచ్చిన జగన్ బెంగుళూరులో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్య చేసింది ఎవరు అని ప్రశ్నించిన కోటంరెడ్డి, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్, సూర్యుడు, డి. ఎల్. రవీంద్రారెడ్డిలను వెన్నుపోటు పొడిచింది జగన్ కాదా అని సూటిగా ప్రశ్నించారు. మీ ఆత్మబంధువైన కేవీపీ రామచంద్రరావును చెంపదెబ్బ కొట్టి దూరంగా పెట్టి వెన్నుపోటు పొడవలేదా అని కోటంరెడ్డి నిలదీశారు. తెనాలిలో రౌడీషీటర్లను పరామర్శించడానికి మరో రౌడీ జగన్ వెళ్లాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీకు 11 సీట్లు మాత్రమే ఇచ్చి ఒక లెవెన్ రెడ్డిగా నిన్ను నిలిపే సంగతి నువ్వు మర్చిపోయి ఉంటావు. అది వెన్నుపోటు ఎలా అవుతుంది? అదొక ప్రజల తీర్పు. వెన్నుపోటు రాజకీయాలకి, రాక్షసపు రాజకీయాలకి ఒక గుణపాఠం నిన్న. అదే రకంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నుపోటు రాజకీయాలు. ఎవరైనా ఒక్కసారి కానీ ఓడిపోయినా, ఒక్కసారి దెబ్బతిన్నా ఆత్మ పరిశీలన చేసుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఆత్మ పరిశీలన అంటూ ఏమీ లేదు. నేను ఒకటి అడుగుతున్నా, జగన్ ఒకటి అడుగుతున్నా, సమాధానం చెప్పంటున్నా మీ పార్టీ వాళ్ళని. నువ్వు రాష్ట్రంలో నిన్న వెన్నుపోటు దినంగా పిలిపించావు. ఏ నాయకుడైనా ఒక పిలిపిస్తే ఎక్కడో ఒక దగ్గర పాల్గొంటాడు. మరి నువ్వు పిలిపించేసి బెంగళూరు పోయి కూర్చున్నావంటే బెంగళూరు మీద ఎంత మమకారం ఉందో ఈరోజు ప్రజానీకానికి అర్థమవుతుంది. మరెన్నో వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి.